బాలసభ విద్యార్థులు మా సహృదయ సేవా సంఘం యూట్యూబ్ ఛానల్ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి పరిచయం అవసరం లేని పేరు. ఎవరికైనా తెలియకపోతే మా ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బాలసభలోని చిన్నారులచే సేవా కార్యక్రమాలు చేశాము, వాటి విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. సహృదయ సేవా సంఘం ఆధ్వర్యంలోని బాలసభ చిన్నారులచే 4వ విడతగా నిత్యావసర వస్తువుల పంపిణీ జువ్వలపాలెం, తడికలపూడి, కొల్లూరు గ్రామాలలో మరియు గుంటూరులో మే 9, 2025న జరిగింది. కొల్లూరు, జువ్వలపాలెం, తడికలపూడి మరియు గుంటూరు ఇక్కడ వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు కొందరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచాన పడిన వారు మరికొందరు. ఇలాంటి వారిని 35 మందిని మా బాలసభ చిన్నారులు వారి గ్రామాలలో గుర్తించి వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, 200 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు మా బాలసభలోని చిన్నారుల ద్వారానే పంపిణీ చేయించడం జరిగింది. వారికి సమాజ సేవ పట్ల అవగాహనను కల్పించి వారిలోని సేవాభావాన్ని వెలికి తీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి రవీంద్రబాబు గారి స్నేహితుడైన ప్రత్తిపాటి రవిశంకర్ గారు ఆర్థిక సాయం చేశారు. వారికి సహృదయ సేవా సంఘం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. స్థానికంగా సహకరించిన భూపతి సునీత గారికి, తడికలపూడి రాణి గారు, కొమ్ము మేరీ కుమారి గారు మరియు పచ్చల వెంకటరత్నం గారికి ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలలో సమాజ సేవ గురించి అవగాహన కల్పించడం మనందరి బాధ్యత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, ఇన్స్పైర్ అండ్ హెల్ప్ సొసైటీ.